అనేది. ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఈనాడు దినపత్రికతో ప్రారంభం చేద్దాం. రైట్గా ఈనాడు దినపత్రిక రణరంగంలోకి అమెరికా, ఇరాన్ అణు కేంద్రాలపై శక్తివంతమైన B-2 బాంబర్లతో దాడి, ఫోటో అణుశుద్ధి కేంద్రంపై బంకర్ బాస్టర్ బాంబులు, సంతాజ్ ఇస్ఫహాన్లపై తొమహాక్ క్షిపణులట, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో దాడులు, 40 క్షిపణులతో ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడి, బౌలా వార్ హెడ్ ఖురమ్షాహర్ 4 ప్రయోగం, దద్దరిల్లిన ఇజ్రాయెల్, పలు భవనాలు నేలమట్టమైపోయినట. శాంతి కావాలో విషాదం కావాలో ఇరాన్ తేల్చుకోవాలి, ఆ దేశం ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధానికి ముగింపు పలికేందుకు అంగీకరించాల్సిందే అని చెప్పి ట్రంప్ హుకుం. శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు, చర్చలకు తావే లేదన్న ఇరాన్, ఆ దేశ అధ్యక్షుడు పెజెస్కియాన్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచన, హర్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ యోచన, రవాణాపై ప్రభావం పడే అవకాశం. ఇక్కడ మనం ఫోటోలలో చూస్తే ఈ అణు కేంద్రాలు, ఇస్ఫహాన్ అణు కేంద్రంలో ధ్వంసమైన భవనం ఉపగ్రహ చిత్రంలో చూడొచ్చు. ఇక అమెరికా దాడితో ఇరాన్లోని ఫోటో అణు కేంద్రంలో ఏర్పడిన రంధ్రాలు, వీటిలోంచి దూసుకెళ్లి బస్టర్ బాంబులు నేల లోపల విస్ఫోటం సృష్టించినాయట. అతిపెద్ద రెడ్ లైన్ను అమెరికా దాటింది అని చెప్పి ఇరాన్ అంటా ఉంది. ఈ వార్త మొత్తం ఒకసారి చూస్తే పశ్చిమాసియా అగ్నికి అమెరికా ఆజ్యం పోసింది, నేరుగా యుద్ధ రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా అత్యంత శక్తివంతమైన బాంబర్లు క్షిపణులతో విరుచుకపడింది. 3 అణు కేంద్రాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ 40 క్షిపణులతో దాడులకు దిగింది. బౌలా వార్ హెడ్ ఖురమ్షాహర్ 4ను ప్రయోగించిందట. దీంతో ఇజ్రాయెల్ దద్దరిల్లింది, పలు భవనాలు నేలమట్టమయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధ తీవ్ర రూపం దాల్చడంతో ప్రపంచ దేశాలన్నీ స్పందించాయి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి. ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. శాంతి యత్నాలకు పిలుపునిచ్చారు. అమెరికా దాడులకు నిరసనగా ప్రపంచ వాణిజ్య మార్గమైన హర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ యోచిస్తోంది. దీంతో అంతర్జాతీయ రవాణాకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్పై యుద్ధం చేసే ఉద్దేశం తమకు లేదని అమెరికా రక్షణ శాఖ వెళ్ళాలి. దొంగలు కాదు, దొడ్లేకు రా, మాకు ఆ ఉద్దేశం లేదంటే పోయి రాత్రి కూడా బాంబులు ఎత్తారు. చేసే ఉద్దేశం తమకు లేదని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. కేవలం అణుస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. నాయకత్వాన్ని మార్చాలనే ఆలోచన లేదని రక్షణ మంత్రి పీటర్ గెక్సెట్ స్పష్టం చేసినట. అణు కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై ఆదివారం తెల్లవారుజామున అమెరికా దాడులు చేసింది. ఆ దాడులకు సంబంధించింది అదైతే అతిపెద్ద రెడ్ లైన్ అమెరికా దాటింది. అణు చర్చలకి ఇక తావే లేదు, మా దేశానికి తాను రక్షించుకునే హక్కు ఉంది. తదుపరి దారుణ పరిణామాలకు అమెరికాలో అరాచక ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సిందే. మా అణుస్థావరాలపై దాడులు చేయడం ద్వారా అతిపెద్ద రెడ్ లైన్ అమెరికా దాటింది. నేను రష్యా రాజధాని మాస్కోకు వెళ్తున్నా, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో చర్చిస్తా అని చెప్పి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్టేట్మెంట్ ఇచ్చిండు. అతిపెద్ద లైన్ను అమెరికా, రెడ్ లైన్ను క్రాస్ చేసింది. అమెరికా మూల్యం చెల్లించుకోవాలని చెప్పి ఇరాన్ చెప్తా ఉంది. ఈ హెచ్చరికలు, ఇటు ట్రంప్ హెచ్చరిక లొంగిపోవాల్సిందేనని, అటు ఇరాన్ హెచ్చరికలు చూస్తూ ఉంటే ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితి కనిపించట్లేదు. ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. అనుకున్నంత అవుతుందా? జీవనాడి హార్ముజ్ జలసంధి మూసేస్తే చమురు కష్టాలు ఉంటాయి, పెట్రోల్ డీజిల్ కష్టాలు. ఇరాన్తో యుద్ధం చేయం, అణు కేంద్రాలను ధ్వంసం చేశాం, అమెరికా రక్షణ మంత్రి ప్రకటన చేసిందట. యుద్ధం చేయమంటూ బాంబే. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ధ్వంసమైన భవనాలు జరంత సౌండ్ వస్తుంది అన్నది. రాకెట్ ఏది మిసైల్స్ వచ్చి తాకుతుంటే కుప్పగూలిపోతా ఉన్నాయి చూడు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.